వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ మేము కూల్చివేసిన ఆగస్టు 8న అక్కడ 25 ఎకరాల విలువ, ఆ సరస్సు ఆస్తి విలువ 1000 కోట్ల కంటే ఎక్కువ. అక్కడ ఒక్కో ఎకరం ఖరీదు 40 కోట్లు. మొత్తం 25 ఎకరాలని ప్లాట్లుగా మార్చి ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి అతి ముఖ్యమైన వ్యాపార భాగస్వామైన కింగ్స్ గ్రూప్ విక్రయిస్తే 1000 కోట్ల ఆస్తిని మేము హైడ్రా కాపాడాం. ఫస్ట్ డెమాలిష్ చేసింది దాన్నే. ఇప్పుడు అక్కడ 25 ఎకరాల భూమిని తవ్వి చెరువు పనులు కూడా జరుగుతున్నాయి. హైడ్రా అధికారులు దాన్ని పూర్తిగా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు అని చెప్తున్నారు. ఆయన ఎకరం 40 కోట్లు. ఏ ఓల్డ్ సిటీలో ఏ ఎకరం 40 కోట్లు ఉంది తండ్రి? ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను శాస్త్రీపురం దగ్గర నేషనల్ శాస్త్రీపురం కాదు, ఏ పురం, అసదుద్దీన్ కొండ మీద కట్టుకునే ఇల్లే కబ్జా ల్యాండ్ తండ్రి. ఓ కాలంలో రెడ్ల ల్యాండ్ ప్లాట్ అది. ఆ పేపర్లు పంపిస్తా మీకు సీకు కావాలంటే. అదే ఫస్ట్ కబ్జా. అసదుద్దీన్ కట్టుకున్న ఇల్లే కబ్జా. ఎవరిని కబ్జా చేశాడు? అది ఒక ఆ సంబంధించిన తాలూకా వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో నన్ను వచ్చి కలవడం జరిగింది. అది ఒక స్త్రీది రెడ్ల ల్యాండ్. అది వీళ్ళు కబ్జా కొట్టుకొని దాని మీద ఇల్లు కట్టుకున్నారు. ఐ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ మీ ఆన్ దిస్ నోట్. ఓకే, అర్థమైందా? ఏ రెడ్డిది రెడ్ల ల్యాండ్ కబ్జా? నేను మీకు పంపిస్తాను, మీకు డీటెయిల్ పంపిస్తాను. సంవత్సరం అయిపోయింది. అప్పుడు సహాయం చేయలేకపోయాను. వాళ్ళ కోర్టులో గానీ దానిలో గానీ అడగలేదా? ఓపెన్ గా ఉన్న ఫాతిమాకే దిక్కు లేదు ఇక్కడ. మీరు కోర్టుల వరకు పోతున్నారు. కోర్టుల చుట్టూ ఎందుకయ్యా? ఈ రోజు నేను సంవత్సరం అవుతోంది. ఏంటి, అసదుద్దీన్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసి ఒక్కసారి హీరోయిన్ కి రాదది. ఎవడు తిరగగలడే ఆ కోట్ల చుట్టూ? పంచలింగాల గుడిని ఎంఐఎం దుండగులు దాడి చేసేవాళ్ళు కబ్జా కట్టుకుని ఇళ్లు కట్టుకుంటే 2007లో హైకోర్టు ఇచ్చింది కబ్జా చేసిన వాడిని ఖాళీ చేయించని. ఇప్పటిదాకా దిక్కు లేదు. వీళ్ళు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంటే ఫాతిమా ఏమొచ్చింది, ఇంకొక మా ఏమొచ్చింది. ఎవరివైనా డబ్బులు తినేస్తారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళిందా కూడా వింటున్నాను. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఎటు వస్తే ఎవడికి కావాలి? చావండి కొట్టుకొని. మీరు పేదవాళ్ల ప్రజల ఇండ్లు ఎందుకు తీసేస్తున్నారు? మీరు ఏ లెక్కలు మాట్లాడుతున్నారు మీరు? అట్లా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చాంద్రాయణ గుట్టలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిలో ఎంఐఎం కార్పొరేటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ వేస్తే వాటిని తొలగించి 3000 స్క్వేర్ యార్డ్స్ గజాల 30 కోట్ల విలువైన భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. కాబట్టి హైడ్రా ఎవరి పట్ల కూడా మెతక వైఖరి అవలంబించట్లేదు. కేవలం సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేత నిలిపేశాం అంటున్నారు. నాయనా, ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వీళ్ళు చెప్పే ధరలు ఏవైతే ఉన్నాయో ఇది ఓల్డ్ సిటీలో ఈ రోజు ఆ ధరలు ప్రచురణలో లేవు. ఫస్ట్ ఆ ధరలు లేవు అక్కడ. 2, వీళ్ళు 25 ఎకరాలు కూల్చారో 2.5 ఎకరాలు కూల్చారో 2500 గజాలే కూల్చారో అయినా నువ్వు చూసి వచ్చావా, నేను చూసి వచ్చానా? రేపు టేపు పట్టుకొని మనం వెళ్లి సర్వే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏనాయనా, ఫస్ట్ ఈజ్ 25 acres విత్ మెజర్మెంట్స్. రెండోది, ఈ ఫాతిమా ఎంతలో ఉంది? ఈరోజు ఫాతిమా కాస్ట్ ఎంత? ఈ రోజు ఫాతిమా ఎంత ఏరియాలో ఉంది? ఫాతిమా కాస్ట్ ఎంత? సరే, మీకు ఎలాగో అందరికీ కాంపన్సేషన్ ఇవ్వడం అలవాటే కదా. మరి ఫాతిమా కాలేజీ కూడా కూల్చేసేసి కాంపన్సేషన్ ఇవ్వండి వాళ్ళకి. పక్క నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి, అక్కడ కట్టుకుంటారు. అయిపోయింది గబ్బా. మూసి పక్కన ఇండ్లు కూలగొట్టినవు బీదవాళ్లవి, ఎస్సీలవి, ఎస్టీలవి. వాళ్ళకు నువ్వు వేరే ఇండ్లు ఇస్తానని చెప్పినావు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులతోటి ఇండ్లు కట్టేసుకొని అక్కడ ఖాళీగా పడేసుకుంటారు మీరు. మరి ఏ ఆసామికి ఆ ఇండ్లు ఇచ్చుకుంటారో తెలీదు. వీళ్ళు కూలగొట్టి వేరే ఇండ్లు ఇస్తామన్నారు కదా. ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట భూమి కాంపన్సేషన్ ఇయ్యి అక్కడ కట్టుకుంటారు కదా. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అయ్యా? నాకు అర్థం కాక. మూసి పక్కన పేదవాడు ఇల్లు కూలగొట్టి నువ్వు ఇల్లు ఇవ్వగలిగినప్పుడు ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట కాంపన్సేషన్ ఇయ్యి. నువ్వు అంత బీదవాళ్ళని కాపాడే మాట అయితే ఉందా ఆన్సర్ దీనికి? మూసి పక్కనే పేదవాడి ఇల్లు కూలగొట్టి కాంపన్సేషన్ ఇస్తారంటున్నావు కదా. ఫాతిమాను కూడా కూలగొట్టి
వట్టి కాంపన్సేషన్ ఈ నువ్వు వాళ్ళు ఏమంటారంటే హైడ్రా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కాలేజీలు కూడా ఇట్లా లేక్స్ ను ఆక్రమించి కట్టినవి ఉన్నాయి, వాటిని కూడా మేము చెయ్యలేదు, కూల్చివేయట్లేదు, సామాజిక కారణాల వల్ల నాలాలు సరస్సుల పక్కన పదుల సంఖ్యలో ఇలాంటి విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. ఇది దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే ఎందుకు మేము లక్ష్యంగా చేసుకోవాలి? దాతృత్వంతో నడుస్తున్న ఈ వర్డ్ వాడారు. దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి? డబ్బు సంపాదించడానికి మరియు వాణిజ్య పరంగా నడుస్తున్న కళాశాలని నిజంగా లక్ష్యం చేసుకోవాలి, ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయాలి. కానీ ఇది దాతృత్వంగా నడుస్తుంది అంటే చాలా తక్కువ ఫీజుతో లేదా ఫీజు లేకుండా నడుస్తున్న వాటిని మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి? ఇట్లాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నాయంటారు, వాళ్ళ పేర్లు చెప్పలేదు. వాళ్ళ పేర్లు ఇవ్వరు నాన్న భరత్ గారు, వీళ్ళెవరు పేర్లు ఇవ్వరు. వీళ్ళది చాలా దాతృత్వంతో నడుస్తున్న కాలేజు. మూసీ పక్కన ఉన్న ఇండ్లు ఏ తత్వంతో ఉన్న ఇండ్లు నాన్నది? వాళ్ళు ఏమన్నా జూబ్లీస్ లో ఆసాముల వాళ్ళు? పక్కన ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ కట్టాలనుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి మూసీ శుద్ధి చేయాలన్నది మీ పార్టీ స్టాండ్ కూడా కదా. మూసీ శుద్ధి చేయడం ఎంత ముఖ్యమో లేఖలని ఆక్రమించకూడదనేది రాజ్యాంగ పరంగా కూడా అంతే ముఖ్యము. ఇట్స్ వెరీ క్లియర్ హైకోర్ట్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ది న్యాచురల్ రిసోర్సెస్ కాల్డ్ లేక్స్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చేస్తావా? ఏందయ్యా నాకు ఇది అర్థం కాక. సో పరిశుభ్రతకి నువ్వేమన్నావు ఆల్టర్నేటివ్? పేదవాడి ఇల్లు కూలగొడతాను నేను, వానికి ఎక్కడో ఇల్లు ఇస్తా కానీ ఇంకా ఇవ్వలేదు, ఖాళీగా పెట్టుకున్నా ఇండ్లు. ఇక్కడ మాత్రము పేద పిల్లలు చదువుకుంటారంట, 5 స్టార్ ఫెసిలిటీ కాలేజ్ తయారవుతుందంట, దీన్ని మాత్రం వీళ్ళు కూలగొట్టారంట, దీనికి పక్కన ఇంకో కాంపన్సేషన్ ఇవ్వరంట. ఫస్ట్ క్వశ్చన్ ఐ పోస్ట్, ఇది ముస్లిం ఆడపిల్లలకి సంబంధించిన చదువైనప్పుడు నువ్వు వక్ఫ్ ల్యాండ్ ని ఎందుకు వాడుకోలేదు? దట్స్ ఇట్. నువ్వు న్యాచురల్ రిసోర్స్ ఎందుకు డ్యామేజ్ చేసినావు? ఒక ఎంపీగా నీవు, ఒక ఎమ్మెల్యేగా అన్నదమ్ములు కలిసి న్యాచురల్ రిసోర్స్ ని ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు? మీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమయ్యాయి? సో మై క్వశ్చన్. ఇంకో మరి మీరు ఎట్లా పోరాటం చేయబోతున్నారు దీని మీద? ఇప్పుడు హైడ్రా అయితే మేము ఇంకా